వాళ్ళకి ఎన్ని పని గంటలు ఉంటాయి రోజులో, ఇవన్నీ వారికి రిటైర్మెంట్ అనేది ఉంటుందా లేదా, దానికి ఏమైనా వయస్సు లిమిట్ ఉంటుందా లేదా, తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా, లేకపోతే వారికి చట్టబద్ధంగా ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ దే ఆర్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. వై? బికాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు, ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ యవ్వనం మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్లకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు, భార్యాభర్తలు సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు, పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు, వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయాలోకం. 2 రోజులు ఆ సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఈ 2 days సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి ఆ 2 days ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా పడుకుని లేచే పని కూడా ఉండదు. వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు 24 గంటలు చేసుకున్నా బాగుంటారు. ఇది మేధో దోపిడీ అధ్యక్ష. దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఏ రెగ్యులేషన్, దేర్ మస్ట్ బి ఏ కంట్రోల్. సో ఆల్ లాస్ మస్ట్ బి అప్లైడ్ టు దెమ్. అవి ఏమీ జరగట్లేదు. దానివలన మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ నడువుల నొప్పులు లేకపోతే కాళ్ళు నొప్పులు లేకపోతే 50 ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. దానిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతూ, వాళ్ళకి చట్టాలు కూడా తీసుకురావాలి. ఎందుకంటే శ్రమ ఏమో వాళ్ళది, లక్షల కోట్లేమో వేళయి. నేనేం తప్పు పట్టట్లేదు సాఫ్ట్వేర్ కంపెనీలని, కానీ అదొక బిగినింగ్లో అదొక ఆకర్షణగా ఉండేది సాఫ్ట్వేర్ అనగానే. రాను సాఫ్ట్వేర్ అనేది ఒక శ్రమను, వాళ్ళకున్నటువంటి మేధస్సుని, వాళ్ళకున్న శక్తిని, యుక్తిని మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఒక సాధనంగా అది తయారైందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దానిపైన కొద్దిగా మన ప్రభుత్వం ఒక కంట్రోల్ తీసుకుని వస్తే మంచిది. మీరు వెళ్ళిపోతారా? మాట్లాడండి. ఎందుకంటే మీరందరూ ఎంత మాట్లాడతారో నాకు ఒక్కడికి అంత టైం ఇవ్వాలి. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా, మరి అందరి సమస్యలు నేనే మాట్లాడాలి కదా. మరి ఆయన సౌహృదయులు కాబట్టి మీరైతే అసలు మాట్లాడించేవాళ్ళు కాదు, నాకు తెలుసు. అదే బీఆర్ఎస్ అయితే ఒక్క నిమిషంగా నన్ను మాట్లాడించేది కాదు, తీసుకెళ్లి లోపల బయట వేసేవాళ్ళు. మీరు మిత్రపక్షం ఉన్నా మీరు మాట్లాడారు. మిత్రపక్షం సార్, ఇది ఇండస్ట్రీస్ సంబంధించింది అధ్యక్ష. ఇక రెండోది ఈ బీసీకి సంబంధించింది కూడా ఇవాళ ఉంది కాబట్టి దానికి సంబంధించి దానిలో నేను చూశాను, వాళ్ళకి ఆత్మగౌరవ భవనాలు ఏదో పేరుతో పెట్టారు. ఏదన్నా ఈ 3 జిల్లాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ కులానికి సంబంధించిన అసలు కులాలు, బీసీ కులాలు చాలా ఉన్నాయి. యాదవులు, కుర్రములు, అలాగే ఆరికటికెల, పెరిక, ఉప్పర, మాది కులం, కుమ్మర, నక్కల, మేదరి, మేర, వడ్డిర, బొందిలి, భట్రాజులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, నాయి బ్రాహ్మణులు, గౌండ్ల, గొల్ల, యాదవ, కురుమ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, గంగపుత్ర, చాకలి, ఇటువంటి అనేక రాశారు అధ్యక్ష. వీళ్ళందరికీ ఇక్కడైతే ఉన్నాయి ఆత్మగౌరవ భవనాలు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడేమి ఉండరు, ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడుతుందేమో అని. ప్రతి ఊరిలో కూడా ఇవాళ కుల చైతన్యం పెరిగింది. మాకు ఒక స్థలం ఇవ్వండి అని ఎమ్మెల్యేలను అడుగుతూ ఉన్నారు.
మా కులమో లేకపోతే వాళ్ళ ఆఫీస్ పెట్టుకోవడానికి. అందుకని ఎట్లయినా ఇంత ఖర్చు పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రం ఆయా కులాలకి కొంత స్థలం చూపెట్టి ఆ విధంగా ఏర్పాటు చేస్తే బీసీలకి ఆత్మగౌరవం, వాళ్ళు ఇక్కడి వరకు ఆత్మగౌరవాన్ని తీసుకుని ఏడు వరకు రాకుండా అక్కడక్కడే ఆ ఆత్మగౌరవం మరింత పెరిగే విధంగా అవకాశం ఉంటుంది అని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా సరే ఓవర్సీస్ ఇంతకుముందే అనుకున్నాం, ఓవర్సీస్ సంబంధించి కూడా వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా త్వరితగతిన చేయవలసిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గీత కార్మికులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఈత చెట్లు అటువంటి వాటికి ఇస్తా ఉన్నారు, అవి ఇవ్వాలి. అలాగే మా ప్రాంతంలో మాదంతా షెడ్యూల్డ్ ఏరియా జిల్లాల కింద వస్తాయి అధ్యక్ష. అక్కడి నుంచి చెట్టు మీద నుంచి కింద పడ్డా అసలు రియల్ గౌడ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు గీత పని చేసుకునే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. వాళ్ళకి ఎటువంటి చెట్టు మీద కూడా హక్కు లేదు. వాళ్ళు దానిపైన కూడా దృష్టి సారించి గీత కార్మికులకి ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. యాక్సిడెంట్లు అయినా వాళ్ళకి బెనిఫిట్స్ రావు, వాళ్ళకి ఏమి చెట్టు కానీ లేకపోతే దేనిపైన హక్కు లేదు. వాళ్ళ అండర్స్టాండింగ్తో చేసుకోవడం తప్పితే కొన్ని చోట్ల గిరిజనుల వాళ్ళకు కూడా తగువులు అవుతూ ఉన్నాయి. దానిపైన మీరు శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది బీసీ అంశం వచ్చింది కాబట్టి ప్రధానంగా ఒక అంశం మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. బీసీ గౌరవానికి ప్రత్యేక నాకు తెలిసి ఈ కాలంలో ఈ 100 ఏళ్ల కాలంలో ఈ 70-80 ఏళ్ల కాలంలో ధర్మభిక్షం గారు, బొమ్మగాని ధర్మభిక్షం గారు నల్గొండ జిల్లాలో బిఎన్ అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అలాగే చుక్కా రామయ్య గారు, దొడ్డా నరసయ్య గారు, అలాగే మన ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు, ఇంకా మన సినిమా యాక్టర్ అప్పట్లో ప్రభాకర్, వీళ్ళందరికీ ఆయన ఒక ప్రేరణ. తెలంగాణలో అసలు తెలంగాణ ఆ రోజు సాయుధ పోరాటానికి కేంద్రం నల్గొండ అయితే నల్గొండ ఆ సాయుధ పోరాటానికి ప్రేరణ ఎవరంటే ధర్మభిక్షం గారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉండేవాళ్ళందరూ కూడా మేము ధర్మభిక్షం గారితో తిరిగాం. 5 సార్లు 2 సార్లు ఎంపీకి చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా సూర్యాపేట నుంచి గెలిచారు, తర్వాత నల్గొండ నుంచి గెలిచారు, నకిరేకల్ నుంచి గెలిచారు, ఎక్కడుంటే ఆడు గెలిచారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. మరి సూర్యాపేట అయితే నాకేమి పెద్ద ఇబ్బంది ఏమి రాదు. తర్వాత అసలు పేరు ధర్మభిక్షం కాదు, ఆయన పేరు వట్టి భిక్షమే. రాజాబహదూర్ వెంకటరామరెడ్డి అని ఆయన ఇక్కడ రెడ్డి హాస్టల్ నడిపిన సందర్భంలో దాన్ని బేస్ చేసుకుని అక్కడ నల్గొండలో జరిపాడు. అందుకని ఈ అంశం వచ్చింది కాబట్టి ఆయన్ని గౌరవార్థం ఆయన గుర్తించే విధంగా ఆ జిల్లాకి సూర్యాపేట అంటే ఇంకో పేరు లేదు, డిస్టర్బ్ అవుతుందని కూడా నేను అనుకోను. అవకాశం ఉంటే సూర్యాపేట జిల్లాకి ఆయన పేరు పెట్టడమా, లేకపోతే ఒక ప్రాజెక్టుకి పెట్టడమా, లేకపోతే ఇంకో చోట ఏదన్నా కాలేజీకి పెట్టడమా. ఎందుకంటే ఆయన స్కూల్ పెట్టి చాలామందికి సుక్కారామయ్య గారు లాంటి వాళ్ళకే ఆయన ఆ స్కూల్ ద్వారా డెవలప్ చేశారు ఆయన. అందువల్ల అది ఒకటి కాన్సన్ట్రేట్ చేయమని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇక మున్సిపల్ రంగానికి సంబంధించి ఇది 3వ డిమాండ్.